హలో ఫ్రెండ్స్, ఇవాళ మన నవరాత్రి ప్రసాదాల్లో పులిహార. ఇవాళ ఆ పులిహార చేసి చూపిస్తాను మీకు, చూడండి. నేను కొద్దిగా ఎక్కువ వేస్తాను. నేను శనగపప్పు కూడా వేస్తానండి రైస్తో పాటు. వేసేటప్పుడు ఆయిల్ కూడా వేస్తాను. ఇది ఆయిల్ వేస్తే ఏంటంటే ఇది రైస్ మెతుకు అంటుకోకుండా వస్తుంది. ఈ కుక్కర్లో పెట్టామండి. ఇది 2-3 విజిల్స్ రానివ్వాలి. మనం పులిహారకి తిరగమాత రెడీ చేసుకోవాలండి. ముందర ఇది అసలు పులిహారకి హైలైట్ తిరగమాత. దాన్ని ఎలా చేసుకోవాలో నేను చూపిస్తాను. జీవితం వెళ్ళలేను. కాల్సు నేను ఇక్కడ తిరగబోతున్నానండి. పప్పులు వేగినాక నేను కొన్ని తీసి పక్కన పెట్టి, అది ఎందుకు అంటే ఇది అన్నంలో కలిపేస్తే మెత్తబడిపోతున్నాను. ఇక్కడ పులిహార అంతా కలిపి నాకు పైన వేసుకుంటాం. అప్పుడు చక్కగా కరకరలాంటివి పప్పులు తినడానికి చాలా రుచిగా ఉంది. పిల్లలు చాలా ఇష్టపడతారండి. చూసేసుకోవచ్చు. సరేనా? వేసేస్తాను. ఇది పెట్టాలి కాబట్టి ఇదిగోండి మన ప్రసాదం పులిహార. చింతపండు పులిహార వెరైటీ అండి. నేనేమి యాడ్ చేస్తానో మీరు చూసి వీడియో చూసి మీరు అలా చేయండి, బాగుంటుంది.